చలో నర్సీపట్నం. ఉదయాన్నే బండిని తీసుకొని నర్సీపట్నం అయితే ప్రయాణం అయిపోయాను. బొలెరోకు బాడీ కట్టడానికి వైజాగ్లో అడిగితే ఓన్లీ ఎంఎస్ బాడీ కట్టడానికే 65,000 అడిగారు. జియోతో కట్టమని అడిగితే ఏకంగా 1,20,000 అంటే 80 నుండి 1,20,000 వరకు అవుతుందన్నారు. ఇంక ఇవన్నీ అయ్యే పనులు కాదని చెప్పి నర్సీపట్నంలో తెలిసిన ఉంటే వాళ్ళ దగ్గర అడిగామన్నమాట. అడిగితే వాళ్ళు పెయింట్లన్నీ వేసి ఇవ్వడానికి బాడీ జియోతో కట్టేసి ఇవ్వడానికి 64,000 అడిగారు. బాగానే ఉంది కదా. ఇక్కడైతే వైజాగ్లో అయితే ఎంఎస్తో కట్టివ్వడానికి 65 నుండి 70,000 అడిగితే అక్కడ జియోతో కట్టేసి ఇవ్వడానికి మనకి 64,000 అడిగారు. నాకు రీజనబుల్ అనిపించింది. ఉదయాన్నే 9 గంటలకు బయలుదేరిపోయాను అనమాట. వైజాగ్లో తిన్నగా నర్సీపట్నం వెళ్ళిపోయాను. ప్రయాణం అయితే అక్కడక్కడ కొంచెం కష్టంగా మారింది. ఎందుకంటే రోడ్లు అయితే కొంచెం బాగోలేవు. అదే కాక మన బండి కొత్త బండి కదా, దానికి కట్టలు పెంచాం, జోకర్లు తప్పించాం కాబట్టి కట్టల ప్రాబ్లం వల్ల కట్టల హైట్ ఉండడం వల్ల బాగా గుద్దుకునేది బండి. ఈ టోల్ గేట్ దగ్గర కొంచెం టైం వేస్ట్ అయింది. మనకి నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు. అలా క్యాష్ ఇస్తేనేమో క్యాష్ వద్దంటే ఫోన్పే కావాలండి. సరే అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ చేద్దామని చెప్పి ఫాస్ట్ ట్రాక్ని పిలిపిస్తే ఏకంగా 900 చెప్పాడు అన్నమాట. ఆన్లైన్లో చూస్తే 499 రూపాయలు ఉంది. 20 రోజులు టైం పడుతుంది ఫాస్ట్ ట్రాక్ రావడానికి. ఇదైతే వెంటనే వస్తుంది కానీ 900 తీసుకుంటున్నాడు. పైగా టోల్ గేట్లు కూడా పెంచేశారు బాగాను. 107 రూపాయలు అంట ఒక పక్క ఫస్ట్ టోల్ గేట్ దాటడానికే 107 రూపాయలు తీసుకుంటే ఇంకెన్ని టోల్ గేట్లు దాటితే ఇంకెంత డబ్బులు లాగుతారు. ఈ ఎల్లో బోర్డుకి 107 రూపాయలు ఏంటన్నా. ఇక రోడ్ల మీద సామాన్యులు తిరిగి బ్రతకడం అంటే కొంచెం కష్టమైన విషయమే. అలా మారిపోయింది సమాజం. పోనీ టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు, రోడ్లు ఏమైనా బాగున్నాయంటే అది లేదు. డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు కానీ రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. వాటి సంగతి పట్టించుకునే నాదులు లేడు. నర్సీపట్నంలో కొన్ని వస్తువులు చాలా తక్కువ రేటుని విన్నాను. అంటే చింతపండు లేదంటే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే, అంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి కొంచెం రీజనబుల్గా వస్తాయని చెప్పి చాలాసార్లు విన్నాను. ఇప్పుడు నేను బండి ఇవ్వడానికి వెళ్తున్నాను కదా, బండి ఇచ్చేసి నేను వచ్చేస్తాను. బండి తీసుకొని వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని ఐటమ్స్ కొనుక్కొని వస్తాను. వాటి రేట్లు ఎలాగున్నాయి, వాటి పరిస్థితి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే మనం వెళ్తున్నప్పుడు చాలా నర్సీపట్నం రూట్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా బాగుంది ఏరియా. నేనైతే ఫస్ట్ టైం నర్సీపట్నం వెళ్ళడం. ఈ పేర్లు విన్నాను, చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడు నర్సీపట్నం వెళ్ళలేదు. కానీ ఇదైతే ఫస్ట్ టైం నర్సీపట్నం వెళ్ళడం. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బ్రిడ్జి బలహీనంగా ఉందని చెప్పి బోర్డు పెట్టారు. నా ఉద్దేశానికి బలహీనంగా ఉంటే కొత్తదేయచ్చు కదా, బలహీనంగా ఉందని రాయడం ఎందుకు అనిపించింది. నేను వెళ్తున్నప్పుడు ఎండ పెద్దగా లేదు కానీ వేడి గాల్పు మాత్రం వచ్చేది. అందుకని గ్లాసులు లేపేసి ఏసీ వేసుకొని వెళ్ళిపోయాను. కొంత దూరం ఏసీ వేసుకొని మరి కొంత దూరం గ్లాసులు దించుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే మనకి ఏసీ అంతగా పడదు, అంటే బండి ఏసీ పడదు. ఏసీ ఇంట్లో వేసుకున్నా సరే ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకోవడం అలవాటు నాకు. డైరెక్టర్గా మొఖాన్ని తగులుతుందని చెప్పి బండి ఏసీ వేసుకోవడానికి అంత ఇష్టపడినాను. కానీ ఈ వేడి తట్టుకోలేక అది వేసుకోవాల్సి వచ్చిందనమాట. బండి ఇచ్చేసి బస్ మీద వచ్చాను అటు నుంచి. నాకు బస్సు ఏమో పడదు. కార్లు తోలుతాను, బళ్ళు తోలుతాను కానీ ఇదేంటో ఫస్ట్ నుంచి నాకు బస్సు పడదు. సరే బస్సు ఎక్కితే వైజాగ్కి 2.5 గంటలో 2.25 గంటలో పట్టింది సుమారుగా. వచ్చేసి వైజాగ్లో దిగేసరికి తల అంతా తిరిగేసి ఇంకా నానా ఇబ్బంది అయిపోయింది అనుకో. పోనీ ఆటో ఎక్కి వద్దామా అంటే ఆటోలో అంత దూరం నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఇంకా అయిపోయినట్టే, మధ్యలో పని అయిపోతుంది. ఇంకా అందులో నాన్ స్టాప్ బండి ఎక్కాను కాబట్టి పర్వాలేకపోయింది. అదలాగా ఉండగా మొత్తానికి ఎలవలాగా లొకేషన్కి చేరిపోయాను. ఆయనకి బండి అంతా అప్పగించేశాను, అంటే చూపించాను అనమాట. ఆయనే ఎంక్వైరీ చూసుకుంటూ బండిలోని ఏ సామాన్లు ఉన్నాయి, స్టెఫినీ ఉందా లేదా, జాకీ ఉందా లేదా అనేది అన్నీ చూసుకున్నాడు ఆయన. మనం బండి పట్టుకెళ్ళేసరికి ఆయన ఇంకొక బండికి చేస్తున్నాడు. అది కూడా కొత్త బండి, టీఆర్ నెంబర్తో ఉంది. బండి అంతా పూర్తి అయ్యేసరికి లక్ష్మవరంకి ఇస్తానని చెప్పి అన్నాడు అన్నమాట. మళ్ళీ మనం లక్ష్మవరం వెళ్ళాలనుకుంటాను. అక్కడ ఒక ఆయన మన సార్కి తెలిసిన ఆయన ఉన్నాడు. మరి ఆయన ద్వారానే బండి ఆయనకి ఇవ్వాల్సి వచ్చిందనమాట. చూడాలి బండి ఎలా చేస్తాడో బాడీ అన్నది చూసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను బండికి వస్తున్నప్పుడు, అంటే బస్సు ఎక్కి వస్తున్నప్పుడు కూడా బస్సులో గొడవ. ఎందుకంటే డ్రైవరు ఆపవలసిన ప్లేస్లో ఆపలేదంట. ఒక ప్యాసింజర్ అయితే ఆయనతో గొడవ ఆడాడు. డ్రైవర్ అంటాడు మీరు ఆపమని చెప్పాలి, అప్పుడే ఆపుతాం అనేసి ఈయన. అతను ప్యాసింజర్ అంటాడు మీ డ్యూటీ అది, ఆపాల్సిందే అంటాడు ఆయన. ఇలా కొంతసేపు సాగిందనమాట. మొత్తానికి నర్సీపట్నం చాలాసార్లు విన్నాను కానీ నర్సీపట్నం ఎలా ఉంటుందో అనే సంగతి ఇప్పుడు చూశాను అనమాట. అంటే పూర్తిగా చూడలేదు, ఎంట్రన్స్ వరకు వచ్చాను కానీ బాగుంది, మంచి పల్లెటూరు.
ఎటు చూసినా పచ్చని పొలాలు మాత్రం నాకు కనిపించాయి అనమాట. మా సైడు ఒకప్పుడు అలాగే ఉండేది, కానీ ఇప్పుడు అన్నీ కూడా పొలాల్లో పండించేవాడు లేక అవన్నీ లేఅవుట్ల కింద మారిపోతున్నాయి. ఉన్నదాన్ని నమ్మేసుకొని లేని దాని కొరకు ఆరాటపడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మొత్తానికి లొకేషన్ చేరుకున్నాం. జస్ట్ ఆ లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకెళ్తే నేత్రాలయ అనే హాస్పిటల్ ఉంటుంది. అంటే ఐ హాస్పిటల్ ఉంటుంది. ఆ ఐ హాస్పిటల్ని ఆనుకొనే ఒక షెడ్ ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడికి వచ్చాక చూశాను అన్నమాట. అటు ఇటును చూస్తూ ఉంటే ఒక అతను వచ్చి అడిగాడు, వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా అనేసి. మేమేనన్నా అని చెప్పేసి ఆయనకి తాళాలు ఇస్తే మొత్తం బండిని అంతా చెక్ చేసుకొని మొత్తం చూసుకొని, సరే మీరు లక్షవరం వచ్చేయండి, మీకు లక్షవరం బండి అప్పగిస్తానని చెప్పేసి అని అన్నాడు. ఇదిగోండి షంకర్ నేత్రాలయ అని హాస్పిటల్ ఉంది. దీని పక్కనే ఒక కొత్త బండి కనబడుతుంది కదా, పక్కన ఇది మార్కెట్, రైతు బజార్లో ఉంది. మార్కెట్ పక్కనే ఈ షెడ్ అనమాట. చూడాలి ఎంత బాగా వర్క్ చేశాడు అన్నది నీకు లాస్ట్లో చూపిస్తాను. నేను ఖచ్చితంగా లాస్ట్లో అయితే చెప్తాను. వర్క్ అక్కడ వర్తో కాదు అని కూడా చెప్తాను. ఎవరైనా బొలెరో కొత్త బండికి బాడీలు చేయించుకోవాలనుకుంటే అది వర్తో కాదు అని చెప్తాను. ఎందుకంటే జియో బెస్ట్ కదా, ఎంఎస్ కన్నా జియో బాడీ బెస్ట్ కాబట్టి వాళ్ళు జియోనే 64,000కి 65,000 చేస్తున్నారు కాబట్టి వర్త్ అని చెప్పుకోవాలి. ఇదిగో ఈయన వచ్చి చెక్ చేసుకున్నాడు. వెనకాల స్పీకర్లు ఉన్నాయి 2, అవి చూపించాను, జాకీ చూపించాను, రాడ్లు చూపించాను, స్టెఫినీ చూపించాను. అన్నీ ఒప్పుకొని తాళం ఆయన చేతిలో